గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భోగి మంటల కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తుందంటున్న పిల్లి మాణిక్యరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మనం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాము. ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమం జరిగింది. ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. మనతో పాటు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు భోగి మంట వేశారు, ఎలా చూస్తున్నారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. తీసుకోండి, సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ఈ సంవత్సరం పుష్కరంగా చక్కగా వర్షాలు పడ్డాయి. చెరువులన్నీ కూడా జలకళతోటి బ్రహ్మాండంగా ఉన్నాయి. పంటలన్నీ బాగా పండినాయి. ప్రజలకి సిరి సంపదలు ఇళ్ళక చేరినాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. ఈరోజు భోగి తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం ఎదుట బ్రహ్మాండమైనటువంటి సంబరాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే భోగి మంటల్లో మనకి పనికిరానటువంటి వస్తువులు మొత్తాన్ని తీసుకెళ్లి మంటల్లో పడేయటం అనేది మన సాంప్రదాయం. రాష్ట్రంలో పనికిరాని వ్యక్తిగా పనికిరాని ఆలోచనలతోటి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు రాష్ట్రంలో గొడవలు సృష్టించే విధంగా, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అభివృద్ధికి విఘాటం కలిగించేవి ఉన్నాయి. కాబట్టి అతని ఆలోచనల్ని మేము ఈ మంటల్లో వేసి తగలబెడతా ఉన్నాము. మేము మనసులో అదే కోరుకున్నాం. రేపు ఎల్లుండి జరిగే పండుగ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు జిల్లా అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి పండుగ జరుపుకుంటున్నారు. మీ కార్యకర్తలకు కానీ మీ జిల్లా నాయకులకు కానీ ఏం చెప్పబోతున్నారు? ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు, చక్కగా పనిచేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం అనేక రకాల సంక్షేమాలు అభివృద్ధి చేస్తూ ఉంది. వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. గత 5 ఏళ్ళు విధ్వంస పాలన చూశారు మీరు. మీ కార్యకర్తలు కూడా ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. జిల్లా పార్టీలో మీ కార్యకర్తలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? గతంలో అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుల్ని ప్రోత్సహించినప్పుడు, అరాచకవాదుల్ని ప్రోత్సహించి కార్యక్రమాలు చేసినప్పుడు, ఈ జిల్లాలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ని, ఆయన క్రియల్ని ఎదుర్కొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తద్వారా ఈ జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు కూటమి గెలుచుకుంది. ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా కలిసి కట్టుగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కూటమిలో ఉన్నారు, 3 పార్టీలని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. పార్టీ ఏదైతే గవర్నమెంట్ అభివృద్ధి చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వీటన్నిటిని 3 పార్టీలు ఎలా తీసుకోబోతున్నారు? 3 పార్టీలు కూటమిగా ఏర్పడి కూటమిలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, లేకపోతే పెన్షన్ పెంచే విషయం కానీ, అమ్మకి తల్లికి వందనం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఈ నిర్ణయాల వల్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాటిని ప్రజలందరూ కూడా తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో అందరూ కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉన్నాం. కూటమి పార్టీని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తానంటున్నారు మాణిక్యాలరావు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పదం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు, ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ 3 రోజులు కూడా జరుపుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి.